స్వర్గం విశిష్టత. కార్తీక మాసం ప్రారంభమైన శుక్లపాడ్యం నుండి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేసి కార్తీక మాసం ఆఖరి రోజు అనగా మార్గశిర శుక్లపాడ్యమి గడియల్లో వచ్చే దీపారాధన పోలీస్వర్గం దీపారాధన అందరు. ఇందుకు సంబంధించిన ఇతిహాసం. పూర్వం వారణాసి ప్రాంతంలోని విశాల నగరంలో రజకమ్మ అనబడే రజక్క చాకలి స్త్రీ ఉండేది. ఆమెకు 7 కుమారులు. వారందరికీ వివాహాలు అయ్యాయి. ఆఖరి కోడలు దైవభక్తి కలిగి పెద్దల పట్ల గౌరవంగా ఉండేది. ఇంటిలోని వారంతా పూజలు చేసేవారు కానీ ఏకాగ్రత భక్తి ఉండేవి కావు. ఆఖరి కోడలు పోలమ్మ ఎవరికి తన వల్ల ఏ విధమైన ఇబ్బంది రాకుండా పనులన్నీ తానే చేస్తూ వినయంగా ఉండేది. కార్తీక మాసం వచ్చిన నాటి నుండి అత్తకోడళ్ళు అంతా నది స్నానానికి వెళ్ళేవారు. పోలమ్మకు మాత్రం పనులు అప్పచెప్పి ఇంటి వద్దే వదిలేశారు. పోలమ్మ ఇంటి దగ్గర స్నానం చేసి వెరటిలోని వత్తిని తెచ్చి వత్తి చేసి వెన్నతో దీపారాధన చేసేది. భగవత్ నామపారాయణం చేసుకుంటుండేది. పోలమ్మకు ఆయుర్దాయం తీరింది. సునాయాస మరణం కలిగింది. విష్ణుదూతల విమానంలోకి వచ్చి పోలమ్మను విమానంలో ఎక్కించుకుని స్వర్గానికి తీసుకువెడుతున్నారు. నది స్నానం చేస్తున్న వారంతా చూసి పోలి స్వర్గానికి వెడుతుందని కేకలు వేశారు. ఆ కేకలు విన్న అత్త తోటికోడళ్ళు తమ అజ్ఞానానికి విచారించారు. శరీరంలో విష్ణు సాయుధ్యం పొందడం పోలి చేసుకున్న సుకృతం ఫలం అని ప్రశంసించారు. నాటి నుండి కార్తీక బహుళ అమావాస్య పోలి స్వర్గానికి వెళ్ళిన రోజుగా ప్రశస్తమైంది.